మే నెలాఖరికి వచ్చేసాం. మరికొద్ది రోజుల్లో తొలకరి పలకరించనుంది. సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అన్నదాతల్లో ఉత్సాహం నెలకొంది. రైతులంతా విత్తన సేకరణతో పాటు పొలం పనుల్లో నిమగ్నమయ్యున్నారు. ప్రధాన ఆహార పంటైన వరిని సాగు చేసేటప్పుడు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తమ ప్రాంత పరిస్థితులకు అనువైన రకాలను ఎంచుకున్నప్పుడు మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన కొన్ని ప్రధాన వరి రకాలు మధ్య తెలంగాణ కిందకొచ్చే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఆ ప్రధాన వరి రకాలు, వాటి గుణగణాల గురించి వివరాలను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న. వర్షాకాలం ఆరంభం అవుతా ఉంది. దీనిలో ఏంటంటే ప్రధానంగా రైతులు వారి యొక్క నీటి వసతిని బట్టి దీర్ఘకాలిక రకాలు కానీ, మధ్యకాలిక రకాలు కానీ, స్వల్పకాలిక రకాలు కానీ ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు వచ్చినప్పుడు అయితే ఇంతకుముందు ఏంటంటే పాత రకాలు వాడుతూ ఉండే రైతులు బీపీటీ 5204 రకము. దానికి ప్రత్యామ్నాయంగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన కొన్ని రకాలు విడుదల చేయబడింది. సన్న రకాలు బీపీటీ 5204ని పోలి ఉండే, అదేవిధంగా అన్నానికి కూడా మంచిగా ఉండే రకాలు, క్వాలిటీ పరంగా కూడా చూసుకుంటే మంచిగా ఉండే రకాలు కూడా వచ్చేసినాయి. మొదటిది దాంట్లో సిద్ధి అనే రకము. ఇది మనకు 145 రోజులకు పంటకాలం కలిగి కొంతవరకు అగ్గి తెగులను తట్టుకొని, కొంతవరకు దోమను తట్టుకొని మిక్కిలి సన్నగింజ రకము. సో దీన్ని ఏంటంటే మనం రైతులు నారు పోసుకునేటప్పుడు కంపల్సరీగా జూన్ 1-2 వారంలో మనం నారు పోసుకోవాలి. మనకు వరంగల్ 14 అనే రకం కూడా మనకు బాగుంటుంది. 135-140 రోజుల పంటకాలం కలిగింది. మనకు మంచి దిగుబడిచ్చే రకము, సన్న రకము. మనకు అన్నానికి కూడా బాగా మంచిగా ఉండే క్వాలిటీ ఉండే రకం కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మధ్యకాలిక రకాలకు వచ్చినప్పుడు అయితే మనకు వరంగల్ 32-100 అనే రకము, ఇది కూడా బాగుంటుంది. దొడ్డు రకానికి వచ్చినప్పుడు 130 రోజుల పంటకాలం WGL 915. WGL 915 రకం ఏంటంటే లాంగ్ బోల్డ్ గ్రెయిన్ టైప్లో వస్తుంది. ఇది 1010 కంటే గింజ కొంచెం లావు ఉండి, గొలుసు మనకు సుమారుగా 30 సెంటీమీటర్ల గొలుసు ఉండి, 1000 గింజల బరువు వచ్చేసి 28-29 గ్రాములు ఉండే 1000 గింజల బరువు ఉంటుంది. ఎకరానికి 30-32 క్వింటాలు దిగుబడి ఇచ్చే రకం ఇది. పంట ఏపుగానే పెరుగుతుంది కానీ పడిపోదు. కాడ కూడా చాలా దృఢంగా ఉండడం వల్ల ఇది చేనుపై పడిపోదు, మనకు అధిక దిగుబడి ఇచ్చే రకం. ఈ రకం ఏంటంటే స్పెషల్గా మనకు పోహా తయారీ వాళ్ళకి కానీ, పఫ్ రైస్ కానీ, అంటే అటుకులకు కానీ, పోహాకు కానీ ఉపయోగపడే రకం ఇది. కొంతవరకు అగ్గి తెగులు, కొంతవరకు మెడరిపు తెగులను తట్టుకుంటుంది, కొంతవరకు మనకు దోమను కూడా, చుడిదోమను కూడా తట్టుకునే రకం ఇది. అదేవిధంగా మనకు సన్నగింజల రకానికి వచ్చినట్టయితే స్వల్పకాలిక రకం అయితే WGL 962. పంట ఎత్తు కూడా తక్కువ ఉండి, అంటే బీపీటీ అంతే హైట్ ఉండి చేను మీద పడిపోదు, సన్నగింజ రకం. ఆహారానికి కూడా మంచి నాణ్యత కలిగిన రకం ఇది. WGL 962 కూడా వేసుకోవచ్చు. కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఈ మధ్యనే విడుదలైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుంచి విడుదలైన రకాలు అయితే ఉన్నాయి. దాంట్లో WGL 111 అనే రకం కూడా మనకు మంచి సన్న రకము. మనకు 115-120 రోజుల్లో పంటకాలం కలిగింది. గాల్మిడ్జ్ బయోటైప్ 1, గాల్మిడ్జ్ బయోటైప్ 3, అదేవిధంగా గాల్మిడ్జ్ బయోటైప్ 4M అనే రకాలకు తట్టుకునే రకం WGL 111. 7.5-8 టన్నులు హెక్టార్కి దిగుబడి ఇచ్చే రకం ఇది. అదేవిధంగా 1487. ఎక్కడైతే భాస్వరం నీళ్ళలో భాస్వరం నిల్వలు ఎక్కువ ఉండి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి మన నీళ్ళల్లో. అలాంటప్పుడు WGL 1487 అనే రకము, ఇది కూడా మనకు కొద్దిగా మధ్యస్థ గింజ రకము. మనకు చేనుపై పడిపోదు, 135 రోజుల పంటకాలం. ఈ పంటకి ఏంటంటే భాస్వరం రైతు సగం వేసుకున్నా సరిపోద్ది. ఎకరానికి 30 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం ఇది. అదేవిధంగా మినికిట్ దశలో కూడా మనకి ఈ మధ్యన 1246 అనే రకం కూడా మినికిట్ దశ చిరు సంచుల ప్రదర్శన కంప్లీట్ చేసుకున్నది, విడుదలకు సిద్ధంగా ఉన్న రకము. ఇది 125 రోజుల పంటకాలం కలిగింది. సన్న గింజ రకము, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజల మీద మచ్చ రాకుండా ఉండే రకం ఇది. హెక్టార్కి 7 టన్నుల వరకు దిగుబడి ఇచ్చే రకం ఇది. అంటే మనకు ఎకరానికి 28-30 క్వింటాల దిగుబడి వచ్చే రకము 1246 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది చిరు సంచుల ప్రదర్శన కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న రకం. అదేవిధంగా మిగతావి ఏంటంటే మన చిరు సంచులలో కొన్ని రకాలు ఉన్నాయి. WGL 1537. ఇది 1010కి ప్రత్యామ్నాయంగా 120 రోజులకు పంటకాలం కలిగి మనకు యాసంగి, అదేవిధంగా వర్షాకాలం కూడా అనువైన రకం. ఇప్పుడైతే వర్షాలు లేట్ అయ్యి బాగా ఆలస్యమైనప్పుడు కాంటిజెన్సీ క్రాప్ ప్లాన్ కింద మన అత్యవసరమైన పరిస్థితులు మాత్రం మనకు వరాలు అనే రకము. ఈ వరాలు మనకు 100-105 రోజుల పంటకాలం కలిగిన రకం కూడా వేసుకోవచ్చు. ఇది సుమారుగా ఎకరానికి 15-20 క్వింటాల దిగుబడి వస్తుంది. అదేవిధంగా ప్రద్యుమ్న అనే జగిత్యాల నుంచి విడుదలైన ప్రద్యుమ్న అనే రకం కూడా మనకు 115-120 రోజుల పంటకాలం కలిగింది, సన్నగింజ రకము. ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని రైతులు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.